అన్నీ పెట్టి అప్పుడు ఎన్ని పెట్టారు. జరగాలనేది ఆ దాడి జరగాలని మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మోడీ గారు రాకెట్ లాంచర్లు కానీ ఏమైనా ఉపయోగించాలని వాళ్ళు మాట్లాడుతున్నామనేది మోడీ గారు కూడా మనం తెలియజేస్తున్నారు సార్. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి 6 ప్రాజెక్టులు కూడా ఉన్నటువంటి పూడిక తీతను కూడా తీపిస్తాం. ఎక్కడైతే టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడ సాధారణంగా చేస్తాడు అంటే శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే యొక్క మాక్ డ్రిల్ ప్రారంభం కాబోతుంది. సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఈ సంబంధించిన ఫోర్స్ ప్రయాణిస్తున్న వెహికల్ వస్తుంది, దాని వెనక అంబులెన్స్, ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వారు ఫైర్ ని క్రియేట్ చేశారు. అదిగో చూడండి, గమనించండి. ఫస్ట్ ఎయిడ్ టీం రంగంలోకి దిగింది మొట్టమొదటిగా. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా కంట్రోల్ పోలీసులకు ప్రవేశించబోతోంది. మెడికల్ టీం వారు మెడికల్ సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి వెరీ గుడ్ ప్రజల్లో కూడా మంచి స్పందన చూస్తున్నాం మనం. అందరూ ఈ యొక్క మెడికల్ టీం హెల్ప్ చేస్తున్నారు. అదిలో చూడండి, మనకి 7వ వైపున స్పోర్ట్స్ రంగంలోకి దిగబోతుంది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఐఏఎస్ గారికి పాల్పడే మనం చూడబోతున్నాం. చేస్తున్నారు, వారికి ఏ విధంగా మెడికల్ హెల్ప్ అందిస్తున్నారో మనం చూస్తున్నాం. వారికి ప్రొటెక్షన్ గా జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి. పానిక్ సిచ్యువేషన్ కి వెళ్ళవలసిన పని లేదు. మీ కండగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది. మొట్టమొదటిగా పోలీసు వారు ఘటనలో గాయపడినటువంటి వ్యక్తులకు సహాయం అక్కడ ఉన్నటువంటి మంటల్ని ఏమేమి ఆపివేస్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి. మమ్మల్ని కాదు ఆపరేషన్ టెర్రరిస్ట్ గారి మావోయిస్ట్ గారి ఒక బాంబు పెట్టాలంటే సార్ ఒక ఎక్స్ప్లోజివ్, ఒక డిటోనేటర్, ఒక పవర్ సోర్స్, ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 లేనిది బాంబు అనేది పేలదు. అర్థమైంది సార్? అంటే ఇటువంటి ఈ 4 ఇంటి వల్ల బాంబు తయారవుతుంది. సంబంధం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితి Digital 100 Digital 800
అందరికీ నమస్కారం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే ఒక డిస్ట్రిక్ట్ వైజాగ్కు కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలో కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము. సో దాని మేరకు ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి, అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా, ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది. దాని మేరకు మనకి ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు 5 o'clock గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాక్ డ్రిల్ని ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అలాగే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం. అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి, అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఐఓసిఎల్, బీపీసీఎల్ సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్, అలాగే ఇంపార్టెంట్ ఆఫీస్ ఎస్పీ మా ఆఫీసు, అలాగే రైల్వే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం. సో ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం. ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మాక్ డ్రిల్, ఒక ప్రిపేర్నెస్. ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది. మీరు అందరూ చూశారు. అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, తీవ్రవాదులు కానివ్వండి, బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా, ఒక ప్రిపేర్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగు దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు వీసీ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు మాక్ డ్రిల్ని మనం కండక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.